అదే కాదు 12 ఏళ్ల పిల్లవాడిని అడిగితే వరంగల్ డిక్లరేషన్ ఏమిటి అని చెప్పడానికి ప్రతి ఒక్కరికి తెలియదు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ సందేశం కింది స్థాయి దానిక పోవాలి. దానికి అప్పటికే అపోజిషన్ పార్టీల వాళ్ళు బెంబేలు ఎత్తిపోతున్నారు. ఇది అయ్యే పని కాదు, ఈయన చెయ్యలేడు, ఇది కాంగ్రెస్ చేసే పనే కాదు, కేవలం వాగ్దానాలు చేస్తారనే అభిప్రాయం క్రియేట్ చేయడానికి ప్రజలలో ఒక విధమైనటువంటి అపోహలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సమయంలో నాకు ఆలోచన వచ్చింది. ఒక సీనియర్ నాయకుడిగా తప్పనిసరిగా 20వ తేదీ నుంచి 5వ తేదీ వరకు గ్రామాలలో ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉంటాయో, ఏడనైతే రచ్చబండ, అది కూడా అంబేద్కర్ స్టాచ్యూ అటువంటి ప్రాంతంలో కూర్చొని రైతులకు ఇచ్చిన హామీలు, వరంగల్ డిక్లరేషన్లో రైతులకు 2 లక్షల రుణమాఫీ కానీ, మినిమం సపోర్ట్ ప్రైస్ 2500 కానీ, పోడు భూముల ఇష్యూలో కానీ, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూలో ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పడానికి ఒక నిర్ణయం తీసుకున్నా. దానికి పిసిసి ప్రెసిడెంట్, సిఎల్పి లీడర్ కూడా లెటర్ రాస్తున్నా. ఎందుకంటే ఎవరో ఒకరు మనం మొదలు పెడితే దాని ద్వారా మిగతా నాయకులు కూడా తిరిగే అవకాశం ఉంటుందనేది నా ఉద్దేశం. దీనితో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మారుస్తా అంటే ప్రతి పౌరుడు, ప్రతి పొలిటికల్ పార్టీ రియాక్షన్ చేశారు. కానీ ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినటువంటి వారికి 4 ఏళ్ల నుంచి లాకప్లో పెట్టారు. పోలీసు వాళ్ళే ఎత్తుకపోయారు. ఏది పంచగుట్ట నుంచి తెచ్చినట్టు విగ్రహం 5 లక్షలు పెడితే ఆ విగ్రహాన్ని కూడా ఎత్తుకపోవడం జరిగింది. 4 ఏళ్ళ ఇప్పటి వరకు ఏది మన దాన్ని ఏమంటారు, ఛార్జ్ షీట్ వేయలే. ఇప్పటి వరకు 4 ఏళ్ల నుంచి ఛార్జ్ షీట్ వేయలే. నేను దీనికే జ్యుడిషియల్ని అడుగుతున్నా. నా అటువంటి అంబేద్కర్ స్టాచ్యూకే 4 ఏళ్ల నుంచి పోలీస్ స్టేషన్లో పెడితే ఛార్జ్ షీట్ వేయకపోతే మిగతా ప్రజల పరిస్థితి ఏమిటో మీరు ఆలోచన చేయండి. ఇలాంటి ఆలోచన నేను ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జి రమణ గారికి కూడా రాసిన, చీఫ్ జస్టిస్కు. మరి నాయకుల మీద ఉన్నట్టు కేసులు 1 ఇయర్ లోపల పూర్తి చేయమని ఆర్డర్ వెళ్తుంది. కానీ అంబేద్కర్ది 4 ఏళ్ల నుంచి ఛార్జ్ షీట్ వేయకపోవడం ఉద్దేశం ఏమిటో నాకు అర్థం. ఈ 2 ఇష్యూస్, ఒకటి వరంగల్ రైతులకు ఇచ్చిన డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్ గ్రామాల్లో తెలియదు. దాంతో పాటు ప్రీతం ఎవరైతే ఎస్సీ సెల్ చైర్మన్ ఉన్నాడో, అదేవిధంగా మిగతా నాయకులు ఎవరెవరు వస్తా అంటే వాళ్ళందరినీ తీసుకొని తిరగడం, ప్రజలకు చెప్పడం. రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిండో, వాళ్ళ తల్లి ఇందిరాగాంధీ కుటుంబంలో ఒక ఆలోచన ఉన్నది, ఇచ్చిన మాట నిలబెట్టుకునే మనస్తత్వం అలాంటి కుటుంబం. అందుగుంచే రాహుల్ గాంధీ ఏమన్నాడు, మీరు తప్పనిసరిగా పోండి, నేను తప్పనిసరిగా గ్రామాలు తిరగండి, మన ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చిన హామీలు మేము ప్రభుత్వంకి వస్తే మేము తప్పనిసరిగా నెరవేరుస్తామని చెప్పాడు. కనుక నా ఉద్దేశంలో నేను మొదలు పెడితే దీని ద్వారా ఇంకా మిగతా నాయకులు కూడా గ్రామాలలో తిరిగి రైతులకు భరోసా ఇస్తారు. అదేవిధంగా నిరుద్యోగ యువకులకు జరిగిన అన్యాయం, ఎంతమంది ప్రాణాలు త్యాగాలు చేసినా వారి ప్రతిఫలం జరగలే. అందుకుంచే రాహుల్ గాంధీ గారు అన్నారు, ఈయన ఒక ముఖ్యమంత్రిగా లేడు, ఒక రాజుకి ఏది ఆలోచన వస్తేనే అదే చేస్తాడని చెప్పాడు. దాని ప్రకారంగా ఒక సీనియర్ నాయకుడు యువజన కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు నేను పనిచేస్తూ ఎక్కడ అన్యాయం జరిగినా, అంతేకాదు హాజీపూర్లో 3 అమ్మాయిల మీద ఉరిశిక్ష అయినాక కూడా ఇవాళ హైకోర్టు దానికి అప్రూవల్ ఇస్తలేదు. ఇవన్నీ ఇష్యూస్ ప్రజలలో చెప్తే అప్పుడే తెలుస్తుంది. చాలామందికి తెలియదు. అంబేద్కర్ను లాకప్లో పెట్టింది గ్రామీణ ప్రాంతంలో అట్టడుగునున్న ప్రజానీకానికి తెలియదు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వరంగల్ డిక్లరేషన్ కూడా గ్రామాలలో చెప్పడానికి సిద్ధమైన 20వ తేదీ నుంచి తిరుగుతూ, అదేవిధంగా మేధోపతనం ఢిల్లీలో ఏది రాజస్థాన్లో జరుగుతుంది. ఆ నిర్ణయాలు కూడా నాకు అవకాశం వస్తుంది కాబట్టి ఆ నిర్ణయాలు కూడా ప్రజలకు చెప్తాం. మా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఆలోచన చేస్తుందో, ఏది పని చేసే ఆలోచన మాది, ప్రజలకు సేవ చేసే ఆలోచన మాది. ఇళ్లలో కూర్చున్న పార్టీ కాదు. ప్రజలు మనం ఓడగొట్టిన ప్రజల పక్షానే పోతాం, ప్రజల కష్ట సుఖాల్లో పాల్గొంటాం. మళ్ళీ
కాంగ్రెస్ పార్టీ పవర్లు వచ్చిన రోజు తప్పనిసరిగా ఈ వరంగల్ డిక్లరేషను దాంతోపాటు అంబేద్కర్ జరిగిన అన్యాయాన్ని ప్రజలకు చెప్పడానికి వెళ్తున్నా. ఇదే మీ ద్వారా మీడియా ద్వారా చెప్తున్నా. దీని ద్వారా ఏమవుతుందంటే మిగతా గ్రామాలలో ఒక నూతన ఉత్సాహం వస్తుంది. మనం కూడా తిరుగుదాంరా, మనం కూడా పోదాం, హైదరాబాద్ బిర్యానీ ఇరానీ చాయ్ తోటి వద్దు అని చెప్పాడు కాబట్టి మనం కూడా ఊర్లో పట్టు పోదామని ఆలోచన రావాలనేది మీడియా ద్వారా చెప్తున్నా. తప్పనిసరిగా నేను ఏదైనా అనుకుంటే తప్పనిసరిగా ఉంటా. ఎండాకాలం అయినా పొద్దున 2-3 ఊర్లు, సాయంత్రం 3-4 ఊర్లు తిరుగుతా. ఆడనే రాత్రిపూట కూడా వీలున్న దగ్గర ఆడనే వండుకుంటా. ఎందుకంటే అక్కడ వండుకుంటే ఆ ఊర్లలో కూడా ఒక విధమైన అరే ఇంత పెద్ద నాయకుడు వచ్చిండు మా ఊళ్ళో వండుకుంటాడని ఒక వాళ్ళు కూడా కాంగ్రెస్ మీద, రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది అనేది నా ఉద్దేశం. నాతో పాటు ప్రీతం కూడా వస్తా అని చెప్పాడు. తప్పనిసరిగా ప్రీతంతో పాటు వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి ఏది అధ్యక్షులు కానీ అదేవిధంగా ఎస్సీ సెల్ఫ్ మిత్రులు కూడా పార్టిసిపేట్. దీంతో పాటు రైతులను కూడా అక్కడక్కడ గ్రామాలలో పొలం కాడు ఉన్న రైతులకు కూడా పోత చెప్పుకుంటా మా రాహుల్ గాంధీ ఇది ఇస్తానని చూడరా బాబు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తాన్నది అన్యాయం జరుగుతుంది, ఆంధ్రలో ఓడిపోతామన్నా తప్పనిసరిగా ఇచ్చింది. ఆ కుటుంబంలో ఆలోచన ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఆ నిర్ణయాన్ని ప్రజలకు చెప్పాలి. ప్రజలలో విశ్వాసం పెంచుకోవడానికి అపోజిషన్ చేస్తున్నది ధీటుగా మనం కూడా జవాబు చెప్పాలనేది నా ఉద్దేశం. అది ఇప్పుడు ప్రేమ్ తోటి మాట్లాడతా. ఏ జిల్లా ఊరు తిరగడమేనే, ఏ ఊరు ఈ ఊరు అని కాదు. ఏ ఊర్లో పోతే ఆడ జనం వస్తారు. హనుమంతరావు అరే హనుమంతాన్ని వచ్చిండ్రు పోదాం పదాన్ని వస్తారు కార్యకర్తలు. అందులో గతంలో ఇందిరా విజయరథంతో కానీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కానీ పిసిసి అధ్యక్షుడు రాష్ట్రం మొత్తం ఇక్కడనే కాదు నేను పాపులర్, ఆంధ్రలో కూడా పాపులర్ కాబట్టి అందరికీ ఈ అవకాశం. రాహుల్ గాంధీ ఎంత గట్టిగా చెప్పాడు, బిర్యానీ కా हैदराबाद का बिरयानी नहीं, ईरानी चाय नहीं, गांव में जाओ लोगों को बताओ अपना डिक्लेरेशन के साथ అంబేద్కర్ వాసు అన్యాయం ఇది నిజంగా తల వంచుకునే పని. అంబేద్కర్కు 124 అడుగులు పెట్టినంత మాత్రం కాదు, అంబేద్కర్ను బంధించింది కూడా ప్రజలకు చెప్పాలనేది నా ఉద్దేశం. 4 ఏళ్ల నుంచి ఛార్జ్షీట్ వేయకపోతే ఇక పేదవానికి ఎలాంటి పరిస్థితి ఉంటుందో చెప్పండి. 4 ఏళ్ళ నుండి ఛార్జ్షీట్ వేయడానికి నన్ను అరెస్ట్ చేసిరు, నన్ను జైల్లో పెట్టాలని చూశాను. కానీ నేను బెయిల్ మీద వచ్చిన, నాతో పాటు 9 మంది. ఈ విషయాలు గ్రామాల్లో ప్రజలు మర్చిపోయే అలవాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళని కలుస్తుంటే కాంగ్రెస్ మాకు అండగా ఉన్నది, అంబేద్కర్ మా నాయకుడు అనే విశ్వాసం రాహుల్ గాంధీ చెప్పింది కింది స్థాయి దానికి పోవడానికే నా ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.